నమస్తే అమ్మా. నమస్తే. ఎంత ఎనర్జెటిక్‌గా ఉంది తెలుసా ఈ స్మైల్. వావ్! నిజంగా నాకు మాత్రం కాదు అందరికి. థాంక్ యూ. చెప్పండి. ఎలా ఫీల్ అయ్యారు? అసలు మీరు అది మామూలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ జెప్పారు గదా! ఇంకా ఆ తర్వాత అసలు ఏమీ తెలీదు నాకు. మీరు చెప్పింది ఏమీ వినిపియలే. అసలు మొత్తం డీప్‌లోకెళ్ళిపోయా అసలు. అసలు ఏమీ తెలీదసలు నాకు. మీరు పైకి తీసుకెళ్ళటం అవన్నీ అసలు ఏమీ వినిపియలే నాకసలు. అసలు డీప్‌లోకెళ్ళిపోయా. మళ్ళా మీరు ఇదేంటి వాటరు ముందు చెప్పారు గదా! ఎవరు నెగెటివ్‌ని ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళది పేరనుకోమని. అప్పుడొచ్చా నేను బాడీలోకి. అప్పటి వరకు అసలు ఏమైపోయానో నాకు తెలీదమ్మా అసల. అప్పుడు వచ్చిన తర్వాత బ్లూ లైట్ 3, 4 టైమ్స్ వచ్చింది. బ్లూ లైట్. కంప్లీట్ హీలింగ్ జరిగింది మీకి. చాలా మంచిగా అనిపించింది ఇవాళ అసలు నాకు నిజంగా అసలు ఇగ ఏమైపోయానో నాకే తెలీదసలు. అంత డీప్‌కెళ్ళిపోయా. మీరు మళ్ళీ మీనా. మీనా ఆల్సో మా ఇంటికి వచ్చి బోత్ వేర్ ఉంటారండి స్మైలింగ్. సరోజ గారు. గుడ్ మార్నింగ్ సార్. మా ఇంటికి వచ్చి ఉంటారు. ఏమీ తెలియదు అన్నారు కదా. అంతేనా సార్? అంతే అంతే. వస్తాం సార్ మీ ఇంటికి గూడా. రండి రండి, వెల్కమ్. థాంక్ యూ సార్. సో నైస్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ థాంక్ లవ్. యూ అమ్మా. థాంక్ యూ. చాలా ఓపెన్ అయినారు మీరిప్పుడు. అవునమ్మా. ఎనర్జీ చాలా అవును. ఎనర్జెటిక్‌గా. అసలు చాలా మంచి మంచిగా పని అనిపిస్తుంది. చేస్తారు. కంటిన్యూస్ చేస్తున్నారు కదా! అదే మంచి పని చేశారు మీరు. చూడండి రిజల్ట్ ఇప్పుడు ఎలా ఉంది అని. సూపర్ హ్యాపీ ఫర్ యూ. థాంక్ యూ అమ్మా. వెల్కమ్. Yes, Meena, you look so light, fresh from the beginning with a smile. I'm super happy for you. Tell me. Unable to hear you. Namaste. Now, Amma, can Yes, you hear me? yes. Yeah, Tell me. Amma. Tell నిన్నటి me. నుంచి ఇలాగే స్మైల్ వస్తుందమ్మా ఫేస్ పైన. Very nice. సూపర్ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఏదైతే అనుకున్నానో అది అయిపోయిందని అనిపిస్తుందమ్మా. అండ్ అంటే విజువలైజేషన్ నాకే వచ్చేస్తుంది. నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో దట్స్ వాట్. Super happy for you. ఎస్, Super happy for సెలబ్రేట్ you. సెలబ్రేట్ కూడా Divine blessings చేసుకుంటున్నాను to you. నిన్న. సో Yes, yes. yes. Very nice, very nice. Yeah, Amma. I could see the changes in you. Yeah, Amma. Yes, true అదైతే Everybody అనిపిస్తుంది. can see. నన్ను మాత్రం కాదు. I'm sure Mm. everybody can see. Yeah, Amma. From Saroja garu and from your face. True, Amma. నాకి చూసారా సరోజ గారు మీరు మాత్రం తాకుతున్నారు. Mm. ఓకే. Thank you, Divine Amma. blessings to you, dear. With lots and lots and Yes. lots of love from me to whole of your family. Thank you. Beautiful. Yes. Next. Okay, over to Srinivas. గుడ్ మార్నింగ్ ఈచ్ అండ్ ఎవరు. Yes, Sundra garu. And ఆడవాళ్ళకున్న ఏకైక ఆస్తి ఏంటంటే నవ్వు మాత్రమే. ఏడుస్తూ ఉంటే ఎక్కడ గట్ట కష్టాలన్నీ మనం ఎత్తుకుంటూ వస్తాయి. నవ్వుతూ ఉంటే ఉన్న కష్టాలన్నీ వదిలి పారిపోతాయి. సో కీప్ సైన్ ఆల్వేస్ బీ హ్యాపీ. నమస్తే మేడం, బాగున్నాను. నమస్తే. చెప్పండి. చాలా బాగుంది మేడం, చాలా రిలీఫ్ గా ఉంది నాకు. నేను కూడా చాలా డీప్ లోకి వెళ్ళిపోయా ఇవాళ అయితే. వెరీ నైస్. అలా చాలా బాగుంది ఇవాళ, కొంచెం ఫ్రీగా ఉంది కాస్త 2 రోజుల నుంచి. వెరీ మరి నైస్. చాలా Divine బాగుంది. blessings to you. థ్యాంక్ యూ మేడం. Lots of love from me. థ్యాంక్ యూ మేడం. Be blessed. Okay. లావణ్య గారు, మీకోసం హీలింగ్ జరిగింది ఈరోజు. ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. హెడేక్ వచ్చేసింది. రిలాక్స్ చేయండి. హీల్ అయినారు కంప్లీట్ గా. కొంచెంసేపు అలాగే పడుకోండి. రేపు షేర్ చేసుకోండి. ఓకే, టేక్ కేర్. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. స్టే బ్లెస్డ్. సీ యూ టుమారో. పడుకోండి. జస్ట్ రిలాక్స్. ఎస్. సుకన్య, నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఫైన్. ఈవినింగ్.
ఫైన్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి. అదే మ్యామ్, మీరు నెగటివ్ లెట్ గో చేసినప్పుడు బ్లాక్ రౌండ్ బాల్ గా దూరంగా వెళ్ళిపోతున్నట్టు బాగా తెలిసింది. బాడీ అంతా లైట్ వైట్ అనిపించింది. మనం పర్వతాల మీద కూర్చున్నప్పుడు ఏంటంటే ఆ పర్వతాల్లోంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు అనిపించింది మ్యామ్. చాలా బాగుంది మ్యామ్, రిలాక్స్ గా హ్యాపీగా ఉంది. కంప్లీట్లీ అవును మ్యామ్. కంప్లీట్ హీల్ అయినారు. డివైన్ ఓకే మ్యామ్. వైట్ లైట్ లా కదా. ఐఎమ్ అవును సూపర్ మ్యామ్. హ్యాపీ ఫర్ యూ. చూడండి, నిజం మ్యామ్. ఎనీ టైమ్ ఓకే ఎవ్రీ డే మిరాకిల్స్ మీకు. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే. డివైన్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్. ఎస్ కనకవల్లి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? లక్ష్మీవారం మీరేమో వచ్చి సెలయేర్ల దగ్గర తీసుకెళ్లారు కదండి. అప్పుడైతే నాకు చలి చలి చలి, లక్ష్మీవారం అంతా చలి, ఫుల్ చలి. నిన్నేమో వచ్చి హోమం దగ్గర తీసుకెళ్లారు. అవును. మీతో చెప్పారు నా కళ్ళు చాలా మట్లగా మేడం, నేను తెరవలేనని. ఎస్ బాడీ అంతా హీట్ మేడం, అగ్గిలాగా. అసలు అయ్య బాబోయ్, 11 గంటల దాకా బాధపడ్డాను నేను. నిద్ర రాదు, ఏం చేయాలో తోయలేదు, అగ్గిలాగా అయిపోయిందండి. ఇంకా నాకు అంత లేవడానికి ఎనర్జీ మీకు వచ్చింది నిన్న. నిన్న ఇంకా నేను పొద్దుట సార్ ఫోన్ చేశాను, అసలు బాగాలేదు, పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటారు అంటే, టాబ్లెట్ వేసుకున్నామ్మా, నేను చేస్తాను 108 times అన్నా. కానీ నమ్మకం అన్నమాట నాకు. వేసుకోలేదు, తగ్గిపోద్ది, అదే పోతుంది లేనేసి అని అలాగే ఉన్నా. ఇప్పుడు దాకా కళ్ళు నొప్పులండి, ఇదంతా మొత్తం నొప్పే. ఇప్పుడు రిలాక్స్ అయ్యాను మేడం. అవునా? ఇగో ఇప్పుడు చల్లబడిందండి ఒళ్ళు, చాలా బాగుంది మేడం. టాబ్లెట్లు కూడా వేసుకోలేదండి. ఓ స్వీట్. చాలా బాగుంది. అంత నెగటివ్ ఎనర్జీ ఇట్లా వచ్చింది ఇప్పుడు. మీరు నాకు అదే దానికి వెయిట్ గుర్తొచ్చింది. చేశారు, అది తీసేదానికి వెయిట్ చేశారు. సూపర్ అండి. మా మీరు పాప ఏంటి, మా పాప కూడా టాబ్లెట్లు వేసుకోమ్మా, వద్దు తగ్గిపోద్ది, అదే తగ్గిపోద్ది, కానీ తగ్గకపోతే చూడాలి అనేసి అన్నాను నేను. ఎంత చాలా చాలా భయం ఎక్కువ అయితే టాబ్లెట్ వేసుకోండి. చాలా ఎక్కువ వేసుకుంటే, లేదంటే ఓకే మేనేజ్ చేయొచ్చు అంటే మీరు వదలచ్చు. బికాస్ ఇప్పుడు మీకు తెలుసు హీలింగ్ లో ఉన్నారని, దానికే ఆ నమ్మకం ఉంది, అది పోతుందని కదా, దానివల్ల ఓకే. బట్ బాగుంది మేడం, చాలా బాగుంది. కనకవల్లి గారు, చెప్పండి సార్. చెప్పండి సార్. ఆఫ్టర్నూన్ పడుకోమన్నా ఎలా ఉంది మీకు? అసలు తగ్గిందా లేదా? తెలియలేదండి, నేను తగ్గిందండి, అదే చెప్తున్నానండి. నేను ఆల్రెడీ హీల్ చేస్తాను, టెన్షన్ పడద్దు, మార్నింగ్ మొత్తం తగ్గిపోద్ది. ఓకేనా సార్? నాకు టెన్షన్ అంటూ ఉండదండి, నేను అస్సలు టెన్షన్ పడను, ధైర్యం అన్నమాట. అదే ధైర్యం ఉండండి. ఇప్పుడు సగం తగ్గిందా? నైట్ మళ్ళీ చేస్తాను, పొద్దున మొత్తం ఫ్రీ అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం. మేమందరూ ఉన్నాము మీకోసం, అందరి కోసం. ఓకే, అంతే. డివైన్ బ్లెస్సింగ్స్. ఆ నమ్మకం మనలో ఉండాలి. నాలో కూడా ఉంది, వీళ్ళు చేస్తే సరిపోతారని 100%. థ్యాంక్ యూ. బాగుంది. డివైన్ బ్లెస్సింగ్స్ టు యూ. చాలా థ్యాంక్స్ అండి. ఎస్ ఎస్ రితిక, అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ 3 వరకు కళ్ళు మండుతూనే ఉన్నాయి మ్యామ్. నిన్న మార్నింగ్ 5 వరకు అప్పుడు బ్రష్ చేసి అప్పుడు ఏసీ ఆన్ లోంచి నిద్రపోతే అప్పుడు నిద్ర వచ్చింది. చాలా మండింది కళ్ళంతా. బయటికి వెళ్తే బాగుంది, కూల్ వెదర్ కి. అంతా ఇంట్లో మాత్రం కళ్ళు మండినట్టుంది. మొన్న పీస్ఫుల్ గా ఉంది మ్యామ్, వాటర్ అని చెప్పారు కదా ఆ రోజు. మళ్ళీ ఎక్కడైనా భయం అనిపిస్తే, గతంలో ఏదన్నా చిన్న క్లాష్ ఉంటే అది కూడా సేమ్ సీన్ లో పేపర్ మీద రాసినట్టు రాసేసి ఆ వాటర్ ఫాల్ లో పడేస్తున్నా. కానీ నిన్న అలా లేదు, బాగా కళ్ళు మండినాయి రాత్రి అంతా.
ఇందాక 4 వరకు పడుకున్నాను. మార్నింగ్ 5కి పడుకొని మమ్మీ ఎంత లేపుతున్నా అసలు లెగవలేకపోతున్నా మ్యామ్. ఏవో ఫోర్సెస్ డామినేట్ చేస్తున్నట్టు అలా ఓకే అనిపిస్తుంది. ఓకే ఇంకా ఫ్యూ మోర్ డేస్ ఇట్ విల్ టేక్ ఎనర్జీ ఇట్స్ జస్ట్ అప్ అండ్ డౌన్. ఓకే సో ఇంకా క్లియర్ అయిపోతుంది. డోంట్ వరీ, కంప్లీట్లీ యుల్ బి హీల్. డోంట్ వరీ. ఓకే ఆల్రెడీ మ్యామ్. యూ స్లెప్ట్ వెల్ కదా ఒకరోజు. ఎస్ డెఫినెట్ మ్యామ్. చాలా ఇయర్స్ తర్వాత డీప్ స్లీప్ లో ఉంటున్నా నేను. దట్స్ మచ్ బెటర్. థ్యాంక్ యూ మ్యామ్. అలా అంటే సబ్ కాన్షియస్ మైండ్ నుంచి హీలింగ్ జరుగుతుంది. నాట్ టు వరీ. ఓకే ఇలాంటి మ్యామ్. జరిగితే లోపల నుంచి ఇట్స్ బికమింగ్ లూజ్, అవుట్లో ట్రై చేస్తుంది. మనం యాక్సెప్ట్ చేసుకుంటే ఇట్ విల్ టేక్ టైం. ఎప్పుడు తెలియ బట్ ఇట్ విల్ గో. వాళ్ళకి కనకవల్లి గారికి ఒక రోజు ఆల్మోస్ట్ నిన్నటి నుంచి ఈ రోజు వరకు అయింది, పర్లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అయ్యారు, కంప్లీట్ రిలాక్స్ అయ్యారు. మీరు కూడా అవుతారు. ఓకే, యూ ఆల్సో విల్ గెట్ రిలాక్స్. డోంట్ వరీ. డివైన్ బ్లెస్సింగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లవ్లీ బీయింగ్. లిఖిత గారు, చెప్పండి సార్. ఇది హీలింగ్ లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి విపరీత నిద్ర వస్తుంది, ఒకళ్ళకి అసలు నిద్ర పట్టదు. అలా చెప్పి ప్రతిరోజు అలా ఉండదు. మీకు జస్ట్ లైట్ హైపర్ ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నిద్ర వస్తే మాత్రం నిద్ర మొత్తం పూర్తి లేగద్దు, నిద్రలో ఉండండి. ఆ టైంలో హీలింగ్ మీకు బాగా వర్కౌట్ అవుతుంది. నిద్ర రానని మాత్రం పడుకోవద్దు. నిద్ర అయితే పడుకోవద్దు, మొబైల్ చూసుకోండి, టీవీ చూసుకోండి, ఏదైనా చదువుకోండి. నిద్ర వస్తే మాత్రం ఇటు పరిస్థితుల్లో నిద్ర పూర్తి అయ్యేంత వరకు మత్తు దిగంతా నిద్రలో లేగద్దు. మీకే కానీ అందరికి కూడా అలా పడుకోవడం ఏంటి, ఇదంతా మీకు ఉదయం నుంచి పొద్దున లేచి సాయంత్రం పనులు చేస్తారు, రెస్ట్ ఉండదు. బాడీ ఎప్పుడైతే స్ట్రైన్ అయిపోయిందో ఆటోమేటిక్ నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు లేని నిద్ర ఇప్పుడు వస్తుంది హీలింగ్ వల్ల. ఇప్పుడు పడుకుంటే ఈ హీలింగ్ అప్పుడు పని చేస్తుంది, మీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చేసింది, ఇప్పుడు మీ హీలింగ్ అయిపోయింది, వెంటనే పడుకోవాలి. పడుకుంటారా? పడుకోరు, ఇంట్లో పనులు చేసుకొని కూర్చుంటారు. అప్పుడు నైట్ ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే ఒళ్ళు వేసిపోయిందో కొద్ది స్నానం చేసి ఫ్రెష్ అయ్యారో ఎప్పుడైతే మొత్తం వస్తుంది, ఫ్రెష్ గా పడుకోండి, హ్యాపీ పడుకోండి. మధ్యాహ్నం డిస్టర్బెన్స్ చేయదని చెప్పండి. అప్పుడు మీకు ఇది బాడీ హీల్ అవుద్ది, బ్రెయిన్ హీల్ అవుతాయి, రెండు ప్యారల్ గా అవుతాయి. నెక్స్ట్ డే మీకు ఎలా ఉంటుందంటే గాలి తేలినట్టు ఉంటుంది. ఆఫ్టర్నూన్ కనగోలు నాకు ఫోన్ చేశారు, ఆడికి అప్పుడు చాలా కండిషన్ టఫ్. ఈవినింగ్ సెట్ అయిపోయింది పడుకోవడం వల్ల. మీరు కూడా పడుకోండి. వాటర్ దాహం వేస్తుంది, ఎంత దాహం వేస్తే అంత వాటర్ వాటర్ ఎంత తాగినా పర్లేదు, తాగండి. ఫుల్గా వాటర్ తాగండి, శుభ్రం సరే పడుకోండి సార్. చాలు, ఇంకేం అవసరం లేదు. ఎప్పుడైతే మీరు 100% హీల్ అయిపోయారో మీకు తెలియకుండా మీకు నవ్వు వస్తుంది, ఫేస్ లో స్మైల్ వస్తుంది అనమాట. మీరు ఆపుకోవాలనుకున్న ఆపలేరు, మీ వల్ల కాదు. ఎందులో అవుతారు మీకు అర్థం కాదు, అలా నవ్వుతారు. ఎప్పుడు మీ ఫేస్ లో స్మైల్ వచ్చిందో మీరు అన్ని అటాక్ చేస్తారు. ఈ పచ్చని చేయనక్కర్లేదు, ఆటోమేటిక్ అన్ని మీకు ఆధార్కి వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. సరే. ఓకేనా? థ్యాంక్ యూ జయలక్ష్మి గారు, థ్యాంక్ యూ చంద్ర గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. See you all tomorrow. Bye bye. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. Yes, welcome.